ప్రజా కార్యక్రమాలకు సంబంధించి కానీ లేకపోతే ప్రజా సమస్యల మీద కానీ మీరు ఇందాక చెప్పపోయిన అంశం ఏదైతుందో అటువంటివి చాలా ఉన్నాయి కదా, వాటి మీద మాట్లాడడం ఒక ఎత్తు. చంద్రబాబు వయసుతో పనేంటి, చంద్రబాబు నాయుడు వయసుని తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పేర్ని నాని వరకు మధ్యలో ఇందాక చెప్పాను కదా, కొడాలి నాని ఎంత హేయంగా మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు గారి ఏజ్ మీద, తర్వాత వల్లంనేని వంశీ, వీళ్ళందరూ కూడా. సో ఇప్పుడు పేర్ని నాని లేటెస్ట్ ఎపిసోడ్ ఇది. ఆయన ఏజ్తో సంబంధం ఏంటండి? పాలనా దక్షత లేకపోతే ఆలోచన విధానం, ఇవి కదా ఇంపార్టెంట్. డిస్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఈ రెండు వేరియేషన్ తీసుకోవాలి కానీ ఏజ్తో ఏంటి, అదేం రాజకీయం అసలు? వెంకటకృష్ణ గారు, మనకి అమెరికాలో అదేవిధంగా ఐరోపాలో ఎన్నికల సందర్భంగా రెండు ప్రధానమైనటువంటి పార్టీలు లేదా కొన్ని చోట్ల మూడు ప్రధానమైనటువంటి పార్టీలు ముందుకు తెచ్చేటువంటి అంశాలు వ్యక్తిగతమైనటువంటి బలహీనతలు, వాళ్ళ యొక్క సెక్స్ కుంభకోణాలు, ఇట్లాంటి వాటిని ప్రధానంగా ముందుకు తీసుకురావడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్షణం. ఎందుకు వాళ్ళు ఆ విధంగా తీసుకొస్తారంటే, విధానాల పరంగా అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ అయినా రిపబ్లికన్ పార్టీ అయినా ఒకటే, అదేవిధంగా ఐరోపా దేశాల్లో కూడా ప్రధాన పార్టీలు అన్ని ఒకటే. అందుకని వాటిని విమర్శించుకోవడానికి వాళ్ళ దగ్గర పాయింట్లు చాలా తక్కువ ఉంటాయి. అందుకని మిగిలినటువంటి విషయాలు, జనానికి జ్యూసీగా ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా తీసుకొస్తారు. ఇప్పుడు నేను అదే ఇందాక చెప్పబోతూ మధ్యలో ఆపింది, జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మూడు పార్టీల కూటమికి సంబంధించి అమలు జరుపుతున్నటువంటి విధానాల్లో పెద్దగా తేడా ఏమి లేదు. కొన్ని సంక్షేమ పథకాలు ఒకళ్ళు ఎక్కువ ఇవ్వడం, ఒకళ్ళు తక్కువ ఇవ్వడం, లేకపోతే ముందు ఇవ్వడం, వెనక ఇవ్వడం, అది ఒక అంశం అయితే, ఉదాహరణకు మీరు మొదటనే స్మార్ట్ మీటర్ల గురించి చెప్పారు. స్మార్ట్ మీటర్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎందుకని మాట్లాడరు? వామపక్షాలు లేదా కొన్ని ప్రజా సంఘాలు అందుకే చెప్తున్నా. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు మరి అదాని తోటి జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం గురించి తెలుగుదేశం వాళ్ళు మాట్లాడరు. ఎందుకని అంటే ఆ విధానాలని ఎవరి హయాంలో ఒప్పందం చేసుకున్నప్పటికీ దాన్ని సమర్థిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ అటువంటి ఒప్పందాన్ని వేరే కంపెనీలతో చేసుకున్నారు కదా. అందుకని విధాన పరంగా వాళ్ళు మాట్లాడుకోవడానికి ఏమి పాయింట్లు ఏమి లేవు కనుక, నేను చెప్పిన ఇందాక మనం చర్చించుకుంటున్నటువంటి బంగారు పాళ్యం కావచ్చు, లేకపోతే మామిడి రైతులు కావచ్చు, లేకపోతే మిర్చి రైతులు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఫలానా సీజన్లో వస్తాయనే గ్యారంటీ ఏమి లేదు. ఆయా సందర్భాల్లో వచ్చేటువంటి మార్కెటింగ్ ప్రాబ్లమ్స్, అటువంటి వాటి మీద కేంద్రీకరిస్తున్నారు తప్ప నిత్యం జనం ఎదుర్కొంటున్నటువంటి, ఉదాహరణకు విద్యుత్ బిల్లులు పెద్ద మొత్తంలో వచ్చాయనేటువంటిది అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో 700 రూపాయలు వచ్చేటువంటి విద్యుత్ బిల్లు అదే విజయవాడ లేదా ఆంధ్రప్రదేశ్ లో 1500, 1600 వస్తూ ఉంది. అటువంటి వాటి గురించి ఏమైనా మాట్లాడుతున్నారు? ఎప్పుడన్నా మాట్లాడు. ఎందుకంటే నువ్వేం చేసావే, నీ పాలనలో చేసింది కూడా అదే అని చెప్పేసి వెంటనే కౌంటర్ వస్తుంది. అందుకని ఆ విషయాలన్నీ వదిలి చంద్రబాబు నాయుడు గారి వయస్సు, లేకపోతే ఇంకోటి ఇలాంటి వాటితోటి జనానికి ఎంటర్టైన్మెంట్ ఉంటది. రెండోది, అన్నింటికంటే ఒక విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి లేకపోతే తెలంగాణలో కానివ్వండి, మన పార్టీ ఏం చేసినా, మన నాయకుడు ఏం చేసినా మనం సమర్థించాలి, మనం తప్పు పట్టకూడదు అనేటువంటి ఒక ఆరాధనా భావం అనండి, లేకపోతే ఒక వ్యక్తి పూజ అనేటువంటిది బాగా పెరిగిపోయింది. అందుకనే మరి కార్యకర్తల్లో మరి ఈ విధంగా నారా భువనేశ్వర్ గారిని ఆ విధంగా, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యను పట్టుకొని, ఆమెకేం రాజకీయాలతో సంబంధం లేదు, ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఆ విధంగా అన్నప్పుడు కనీసం ఖండించలేనటువంటి పెద్ద మనిషి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మరి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఖండిస్తారని ఎవరైనా ఎట్లా ఆశిస్తారు అసలు? అందుకని ఆ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలకి ప్రాధాన్యత ఇవ్వడం, రెచ్చగొట్టడం అనేటువంటిది ఇది ఒక స్ట్రాటజీ. అది కుట్ర ప్రకారం చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారా అనేటువంటిది కుట్ర ప్రకారమే కాదు, ఒక రకమైన కుట్రపూరిత దానివల్ల మీడియాలో రెగ్యులర్ గా మనం ఫోకస్ అవుతాం. ఏదో ఒక శాంతి భద్రతల సమస్య లేకపోతే ఇంకోటి ఉంటది.
ఆయన ఇది మెయిన్ ఒకటి. ఉద్దేశం ఇప్పుడు కూడా అదే అనుకుంటా. ఆయన వచ్చిన 40 రోజులకే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని ఢిల్లీ పోయి దీక్ష చేసిన మహానుభావుడు ఆయన. కాబట్టి లా అండ్ ఆర్డర్ లేదని దీక్ష చేశాడు కాబట్టి వచ్చిన 40 రోజులకి, గవర్నమెంట్ వచ్చిన 40 రోజులకే అది ఎప్పటికప్పుడు రిపీట్ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటివన్నీ క్రియేట్ చేస్తా ఉన్నాడు అనేది ఒక పాయింట్. దీని వెనక వికే గారు, దీని యా, వెనక కూడా మిమ్మల్ని అడగబోతున్నాను అవును. బాబుజీ గారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే పదే పదే చంద్రబాబు వయస్సుని ప్రస్తావించడం అనేది ఏంటి దాంట్లో ఉన్న, అంటే ప్రజలు చంద్రబాబు